ఓం నమో వెంకటేశాయ నమ. ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపిణే నమ. దక్షిణామూర్తే నమ. ఓం అనగాది దత్తాత్రేయ నమ. ఓం ఆది గురు ఆచార్యభ్యో నమ. మనం ఈ రోజున 39వ శ్లోకం గురించి చెప్పుకుందాం. ఇది ఏం చెప్తుందంటే, పశ్యతి స్వయం సర్వం యహ నా పశ్యతి కచ్చన. యహ పశ్యతి స్వయం సర్వం యహ నా పశ్యతి కచ్చన. చేత యతి బుద్ధ్యాది నతం చేత యతత్యం నతం చేత యత్యం. అంటే ఎవ్వడు ఫస్ట్ చూస్తున్నాడో స్వయం సర్వాన్ని చూస్తున్నాడు. నా పశ్చతి కచ్చన. ఎవడైతే స్వయంగా సమస్తాన్ని ఎవరిని చూడలేరు, ఎవరు సమస్తాన్ని చూస్తున్నారు అన్నది ఒకటి. ఎవరు దాన్ని చూడలేరు, సమస్తము దాన్ని చూడలేరు. ఏ వస్తువు అయితే సమస్తాన్ని చూస్తుందో ఆ వస్తువుని ఈ సమస్త దాన్ని చూడలేరు. ఎవరు చూడలేరు. ఎవరైతే చైతన్యం వీటన్నిటినీ చేస్తున్నాడో, సర్వాన్ని, శరీరాన్ని, బుద్ధిని, మనసును, ఇంద్రియాన్ని చైతన్యిస్తున్నాడో, ఆ బుద్ధి అది అంతఃకరణంలో దానిని ఏదైతే చైతన్యం చేస్తుంది, బుద్ధి అది శరీరాన్ని, దానిని మాత్రం ఈ శరీరం, బుద్ధి, మనసు ఇవేవి దానిని చైతన్యం చేయలేవు. ఈ జగత్తులో అది చేయలేవు. అంటే మనలో వేదాంతంలో చెప్పుకునే నేను అనేది ఒకటి ఉంది. దాని పేరే ఆత్మ. అది చైతన్యమైన పదార్థం, చైతన్య వస్తువు. ఆ ఆత్మ వల్లనే మన శరీరము, మన కళ్ళు, నోరు, శ్రవణం, చెవులు అన్నీ, మనసు, బుద్ధి అన్నీ చైతన్యవంతం అవుతున్నాయి ఆత్మస్వరూపంతో. ఆత్మస్వరూపం కనుక లేకపోతే, దాని చైతన్యమే లేకపోతే మనకి ఈ కళ్ళు, చెవులు, ముక్కులు ఇవన్నీ కూడా చైతన్యవంతం కావు. అన్నీ కూడా అస్తిత్వం, తమ యొక్క స్థితిని కోల్పోయి అస్తిత్వంలో పడిపోతాయి. ఏ పని అంటే వీటన్నిటిని ప్రకాశింపజేసేది ఇది ఆ యొక్క ఆత్మ. మన శరీరంలో ఉన్న కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అన్నిటిని ప్రకాశింపజేస్తాయి. కానీ ఈ యొక్క కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు మాత్రం ఆత్మని ప్రకాశింపజేయడం. ఆత్మే వీటిని ప్రకాశం చేయగలుగుతుంది. కానీ ఈ స్థూల శరీరం, సూక్ష్మ ఇవన్నీ, మనసు, బుద్ధి ఇవన్నీ కూడా ఆత్మని ఎవ్వరూ ప్రకాశవంతం చేయలేరు. ఆత్మ వీటన్నిటిని చూస్తుంది. కానీ దాని ఆత్మ దీన్ని స్థూల శరీరాన్ని అన్నిటిని, బుద్ధి, మనసు అన్నిటిని గ్రహిస్తుంది, సాక్షిభూతంగా ఉంటుంది. అవి ఏం చేస్తుందో పనులు అన్నీ చూస్తుంది. కానీ అది ఏం చేస్తుంది అనేది దాన్ని మాత్రం వీళ్ళు, ఈ శరీరం, ఈ కళ్ళు, ఈ బుద్ధి, మనసు వీళ్ళెవ్వరు చూడలేరు, దాన్ని చైతన్యవంతం చేయలేరు. అదే వీళ్ళని చూస్తుంది, చైతన్యవంతం చేస్తుంది. ఆత్మ ప్రకాశవంతమైంది. ఈ ప్రకాశం లేదు. దాని ప్రకాశమే వీటికి అందిస్తున్నది. కానీ దానివల్లనే ఇవి పెరుగుతుంది. అదే ఒక చైతన్యం అంటే ఒక కరెంటు. దానివల్లనే ఈ బల్బుల్లాగా మనం కరెంటు బల్బులు, మోటార్లు ఎక్కి, ఫ్యాన్లు ఎట్లా పనిచేస్తున్నాయి. ఈ చెవులు, కళ్ళు, నోరు, శరీరం, స్థూల శరీరం ఇదంతా పనిచేస్తుంది ఆత్మ వల్ల. అదే కరెంటు. కానీ ఆ కరెంటుని ఫ్యాను, బల్బులు ఇవన్నీ పనిచేయరు. చేసి అట్నే ఇది కూడా అన్నమాట. ఆ పవర్ కనపడుతుందా? కనపడదు. ఈ ఫ్యాన్ ఇవన్నీ కనపడతాయి, మన శరీరం ఇవన్నీ కనపడతాయి. కానీ ఆత్మ కనపడదు. అదే కరెంటు, అదే చైతన్యం. ఇది గ్రహించుకోమని చెప్తున్నాడు స్వామి. అంటే ఆత్మ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్, ఇట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అని
స్వామిక భావన. ఆత్మ లేకపోతే ఈ శరీరం పనిచేయదు, పడిపోతుంది, చచ్చిన దాంతో లెక్క దీన్ని కాలుస్తారు, లేక పూడ్చిపెడతారు. ఆత్మకి అటువంటి ఆత్మ స్వయం ప్రకాశమైంది, అది మార్పు చెందినది, సాక్షిభూతమైనది, ఎల్లకాలం ముందు ఉండేది. దానికి సాగు పుట్టుక లేదు, మార్పు లేదు, ప్రకాశవంతం ఎల్లప్పుడూ 3 కాలములందు కూడా ఉండుంటుంది. ఈ శరీరం అట్ట కాదుగా, 3 కాలం ఇక్కడ చచ్చిపోతుంది, 3 కాలంగా ఈ కొత్త కాలంలో ఉంటుంది, చాలా చచ్చిపోతుంది. నెక్స్ట్ ఈ శరీరం ఉంటుంది తర్వాత ఇది మార్పు చెందుతుంది. ఇది దీని చైతన్యం లేదు, దానికి ఉన్న క్వాలిటీ దీనికి ఏది లేదు, ఒకటే గుర్తు. అందుకునే ఆత్మ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్. ఆత్మ పరబ్రహ్మ స్వరూపం అని అందుకొరకు అన్నారు. పరబ్రహ్మం యొక్క క్వాలిటీస్ కూడా ఇవి. ఆ పరబ్రహ్మ చైతన్యం వల్లనే సృష్టి మొత్తం చైతన్యవంతం అవుతుంది. సృష్టి మొత్తం యావత్తు చైతన్యవంతమై నడుస్తుంది. ఆయన పరబ్రహ్మ స్వరూపం కనుక, చైతన్యం కనుక ఈ యొక్క జగత్తులో కానీ జీవుల్లో కానీ లేకపోతే ఏది పనిచేయదు, అంతా శూన్యం కింద అయిపోతుంది. అందుకనే విరాట్ స్వరూపు సత్తు, ఆయనే సత్తు ప్రచిత్ స్వరూపుడు, పరబ్రహ్మ స్వరూపుడు అంటారు. ఆయన్నే విరాట్ స్వరూపుడు అంటాడు. 3 కాలములందు ఉన్నవాడు ఆయనే. శాశ్వతుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు, మహాప్రకాశవంతమైన వాడు. కోటి సూర్యక కాంతులతో ప్రకాశవంతమైన వాడు. ప్రకాశం ఉంటుంది ఆయన దగ్గర. ఆయన సత్తు చిత్స్వరూపుడు, బ్రహ్మానందం ఆయన దగ్గరే ఉంటుంది. అందుకో సచ్చిదానంద స్వరూపుడు ఆయన దగ్గరికి పోవడానికి మహర్షులు, దేవతలు అందరూ ఆయన్ని చూడటానికి తప్పిస్తారు, దొరకడు ఆయన. ఎందుకంటే ఆయన సూక్ష్ముడు అయిన ఆయన కనపడే అవికారి, నిర్గుణుడు. మనకు ఒక్క గుణం ఉన్న ఆకాశమే సరిగ్గా ఇది కావట్లేదు, కనపడట్లేదు, ఏం చేయదు, అక్కడ అంత శూన్యం ఉందో ఆ ఒక్క ఏ గుణం కూడా నిర్గుణం లేనటువంటిది ఉన్న ఆయన ఎట్లా కనపడతాడు? ఏ గుణం లేకపోతే కనపడదు. మనమైనా అంతే. మనకి అన్ని త్రిగుణాలు ఉన్నాయి మన దగ్గర, కాబట్టి మనం కనపడతాం. సహకారం తీసుకున్నాడు. ఆయన కూడా గుణాలు తీసుకున్నప్పుడు సహకారం అవుతాడు. ఆ త్రిగుణాలు తీసుకోవడం కొరకే మాయని ఆయన ఉంచుకున్నాడు. ఆ మాయను స్వాధీనపరచుకొని ఉన్నాడు. అందుకు సత్చిత్ అంటే మాయ. ఆ మాయతోనే భగవంతుడు సాకారం ధరించి ధర్మాన్ని రక్షించడానికి అప్పుడప్పుడు ఈ భూమి మీద అవతరిస్తుంటాడు. అదే రాముడు, కృష్ణుడు. అవి సాకార రూపాలు ధర్మ రక్షణకు ఉద్ధరించబడిన తీసుకునేటువంటి మాయ చేత ఆయన గ్రహించబడిన రూపాలు. ఆయనకి ఆకారం లేదు, ఉండదు, లేదు. సర్వవ్యాపకుడు, అన్ని భువనభవంతాన్ని వ్యాపకుడు. ఇకపోతే ఈ సూర్యుడు కాంతిలోనే అన్నీ ఎరుగుతాయి. కానీ ఈ వస్తువుల వల్ల ఆ సూర్యుడు వెరగదు కదా, లైట్ ఎరుగుతాయి, గదిలో వస్తాయి, ఈ గదిలో అన్నీ ఎరుగుతాయి. ఈ వస్తువులన్నీ మనం చూడగలుగుతాం, చేస్తున్నాం, లైట్ వెలుగుతాయి. ఈ వస్తువుల ఈ వస్తువుల లైట్ని వెలిగిస్తాయా? ప్రకాశం చేయదు. దానికే బల్బుకే ప్రకాశం ఉంది, సూర్యుడికే ప్రకాశవంతుడు, అట్నే ఆత్మే ప్రకాశవంతుడు. ఈ వస్తువులు, ఈ సాకార, ఈ నామరూపాలు ప్రకాశవంతం కావు. నామరూపాలు ఏదైనా నశించిపోయేది, నశించే వస్తువు గుణమే. ఈ నామరూపం ఇది. ఈ శరీరానికి ఒక పేరు ఉంది, జీవునికి ఒక పేర్లు, అన్నిటికీ పేర్లు ఉన్నాయి. చెట్లు, చామలు, దానికి ఒక పేరు, ఏదో ఒకటి, ఒక నామరూపాలు ఉన్నాయి. కాబట్టి ఎంత నశించిపోయేది. ప్రతి దానికి పేరు ఉంది. సృష్టి మొత్తం జగత్తులో ప్రతి వస్తువుకు ఒక్కో పేరు. బండ అంటారు దాన్ని, ఈ చెట్టు అంటారు, వృక్షం అంటారు, చేప అంటారు, ఇట్లా అన్నీ ఒక్కోదానికి ఒక్కొక్క పేరు ఉందిగా. కాబట్టి ఈ నామరూపాలు ధరించి అన్నీ పోతాయి, నశించి ఎప్పటికైనా నశించిపోయాయి. కానీ ఈ నామరూపాలు ఆ పరమాత్మని ప్రకాశింపేటప్పుడు ఈ జగత్తు, ఈ జీవుడు ప్రకాశాన్ని ఆయన ప్రకాశింపే, ఆయనే వీటన్నిటినీ
చైతన్య రూపంలో ప్రకాశింపజేస్తాడు. మన శరీరంలో ఆత్మ మన శరీరాన్ని ప్రకాశింపజేస్తుంది. ఈ మాత్రం ప్రకాశింప చేయదు. ఇది దీని యొక్క సారాంశం. ఇక కేనోపనిషత్తు ఏం చెప్పిందంటే చక్షుష న పశ్యతి. నీ కళ్ళు ఉంటే కానీ చూడలేవు. ఏన చక్షుషి పశ్యతి. నీ కళ్ళు ఉంటే కానీ చూడలేవు. ఏన చక్షుషి పశ్యతి. కన్ను చూడలేదు. కళ్ళు ఆత్మను చూడలేవు. ఆత్మ వల్ల కళ్ళు చూస్తాయి. అది చెప్తున్నాడు. నీ కళ్ళు ఆత్మను చూడలేవు. ఆ చైతన్యం వస్తుంది. ఆ కళ్ళతోనే ఆత్మ చైతన్యంతో నీ కళ్ళు చూడగలుగుతుంది. ఆ ఆత్మ చైతన్యంతో నోరు మాట్లాడగలుగుతుంది. చెవులు వింటున్నాయి. ఇటు అన్ని పనులు చేస్తున్నాయి శరీరం. ఈ కఠోపనిషత్తు ఏం చెప్పిందంటే తమేవ భాంతమనుభాతి సర్వం అన్నది. ఆ పరమ చైతన్యం ఆత్మ చైతన్యము ఈ ప్రకాశించడం వల్లే సమస్తం ప్రకాశిస్తుంది. ఈ మన ఆత్మ చైతన్యం ప్రకాశించడం వల్లే శరీరంలో అంతా అన్ని వస్తువులు, అన్ని పార్ట్స్ అన్నీ పనిచేస్తున్నాయి. అట్లనే ఈ జగత్తు అంతా ఆ పరబ్రహ్మ స్వరూపుడు యొక్క చైతన్యం వల్లనే ఈ జగత్తు మొత్తం ప్రకాశిస్తున్నది, చైతన్యవంతంగా ఉంటుంది. జీవుడు కూడా ఆ పరబ్రహ్మ స్వరూపం యొక్క స్వరూపం కాబట్టి ఈ జీవుడు జగత్తు మొత్తం పరబ్రహ్మ చైతన్యం వల్లనే ప్రకాశింపబడుతుంది. కానీ ఈ జీవుడు జగత్తు వల్ల ఆ పరబ్రహ్మ స్వరూపుడికి ప్రకాశించబట్టలేదు. సూర్యుని మనం ప్రకాశింపజేయాలి. సూర్యుడే మనని ప్రకాశింపజేస్తాడు. అది మెయిన్. ఇక ఆత్మ ఎప్పుడు అది దృశ్యం కాదు. దాన్ని చూడలేవు అసలుకి. దృశ్యం అంటే ఏంటి? మనం వస్తున్నాం చూస్తున్నామంటే అది దృశ్యం. ఆత్మ దృశ్యమా? దాన్ని నువ్వు చూస్తున్నావా? ఇందా మనం చెప్పుకున్నాగా, దాని చైతన్యం వల్ల నీ కళ్ళు చూస్తే కానీ నీ కళ్ళు పోయి దాన్ని చూడలేవు. ఆత్మ ఎప్పుడు దృశ్యం కాదు. ఆత్మ ఎప్పుడు ద్రష్ట. దానివల్లనే అదే చూస్తుంది మిమ్మల్ని. ఆత్మే మనం చూడలేం. కానీ ఆత్మ 24 గంటలు మనం ఏం చేస్తున్నామో, 3 అవస్థల్లో కూడా ఏం చేస్తున్నామో అది గమనిస్తూనే ఉంటుంది. సాక్షిభూతంగా గమనిస్తుంది. అందుకని అది ద్రష్ట. చూడబడేది ఇదంతా ఆత్మ ఏదైతే చూస్తున్నదో ఇదంతా చూడబడేదిగా అనేగా అర్థం. ఈ చూడబడేదంతా అనాత్మ, అంటే నామరూపాలు ఇవన్నీ అనాత్మ. ఆ చైతన్యం చేత చూడబడే వస్తువులు జగత్తు, జీవుడు, వీళ్ళంతా నామరూపాలు ఉన్నవాళ్ళు. వీళ్ళంతా అనాత్మలు, అంటే ప్రతిబింబాలు లాంటి వాళ్ళు. వీళ్ళు శాస్త్రంగారు, వీళ్ళని సత్తు గారు, వీరు అసత్తు. వాస్తవాలు గారు, అవాస్తవాలు. ఇదంతా నీ ప్రతిబింబాలు. బింబం అసలు వజ్రస్సు గారు వీళ్ళు. వజ్రుల యొక్క వజ్రుడు అసలు పరబ్రహ్మ. దాని యొక్క ఆయన చైతన్యం యొక్క చేత నామరూపాలుగా ఏర్పడి నీలో ఎన్ని ప్రతిబింబాలే. జగత్తు, జీవుడు మొత్తం ప్రతిబింబాలే. అన్నీ అనాత్మలను తెలుసుకోవాలి. ఇది జ్ఞానస్వరూపం. దీన్నే అద్వైతం చెప్పింది, విశిష్టాద్వైతం చెప్పింది. 3 మతాలు కూడా ఇవే చెప్పుకుంటూ వస్తుంది. అద్వైతం ఏం చెప్పింది? ఆత్మే బ్రహ్మం అని చెప్పింది. మనకు తెలుసు కదా. ఇవి చెప్పినాయి కాబట్టి నేను చెప్పట్లేదు. ఇక విశిష్టాద్వైతం ఏం చెప్పింది? జీవాత్మే చైతన్య స్వరూపుడు, కానీ ఆ చైతన్యం ఇచ్చేది భగవంతుడు అని చెప్పింది. ద్వైతం ఏం చెప్పింది? జీవుడు వేరు, పరమాత్మ వేరు. నీ యొక్క శక్తి పరమాత్మ యొక్క వరప్రసాదం అని ద్వైతమాసం చెప్పింది. ఇక చిదాకాశం అంటే మనకు తెలుసుకున్నాం. అది సత్ ప్రతిష్ఠ ఆనంద స్వరూపుడు ఉండేది. అటువంటి చైతన్య సత్ప్రతి విరాట్ స్వరూపుడు, పరబ్రహ్మ స్వరూపం ఉండేది చోటు స్థితి. అక్కడ ఉంటాడు ఆయన. చిదాకాశంలో ఉంటాడు. చిదాకాశం అంటే అది ఈ ఆకాశం, ఈ భూతాకాశం పైన ఉన్నది. అది ఉన్నదో లేదో మనకు తెలియదు. అదంతా మాయాజనతం. అమ్మవారు సృష్టించి, చిత్ అంటే అమ్మవారు కాబట్టి, మాయ కాబట్టి, ఆ మాయ సృష్టించి స్వామిని అక్కడ అమ్మవారు స్వామి అక్కడ సచ్చిదానంద స్వరూపుడై
ఉంటారు, బ్రహ్మానందాన్ని వెలిగిస్తారు. వాళ్ళు శాశ్వతులు, వాళ్ళకి అవికారులు. అక్కడ బ్రహ్మానంద అక్కడ ప్రకాశం, చీకటి ఉంటుంది, ప్రకాశం ఉంటుంది. అది ప్రకాశవంతమైందా చీకటిదా మనకు తెలియదు. సో శూన్యం. కానీ నీకు బ్రహ్మానందం తప్పితే అక్కడ ఏమీ ఉండదు. సత్ప్రచిత్ స్వరూపులు ఉంటారు కాబట్టి, వాళ్ళు నిరాకారులు కాబట్టి, వాళ్ళు ఉన్న చోటు కాబట్టి అది ఆనందంగా ఉంటారు. సత్యానంద స్వరూపం అదే అన్ని లోకాన్ని ప్రకాశింపజేస్తున్నది. చిదాకాశం నీ ఉదయాకాశం ప్రకాశింపజేస్తుంది ఈ యొక్క మన శరీరాల్లోని భాగాన్ని, అన్ని శరీరాన్ని. ఇకపోతే మనం ఈరోజు నుంచి మనం అనుకున్నాం కదా, కొద్దిగా సహజ మార్గ భక్తులు కూడా కొంతమంది కోరుతున్నారు, మన జ్ఞానాన్ని వాళ్ళు కూడా గ్రహించాలనుకుంటున్నారు. దానికి అనుభవించుకుంటూ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఏంటంటే, ఈ సహజ మార్గంలో దీన్ని స్థాపించి 1945లో చెప్పాను కదా, లాలాజీ గారు స్థాపించారు. రామచంద్ర గారని వారు యోగి ట్రాన్స్మిషన్ ద్వారా దాన్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత వచ్చిన రెండవ రామచంద్ర గారి మిషన్, శ్రీరామచంద్ర మిషన్ స్థాపించి ఆ వ్యవస్థను ఏర్పాటు చేసి 1,00,000 మంది సభ్యులను ఏర్పాటు చేసి వారు కూడా వారి ఆత్మ నుంచి డివైన్ పవర్ యోగి ట్రాన్స్మిషన్ భక్తులకు అందించి అందరిని ముక్తులు చేయాలని వారు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ వారి యోగి ట్రాన్స్మిషన్ ద్వారా భక్తులు ఎంతోమంది ముక్తులు అవుతున్నారు, ముక్తి పొందడానికి ట్రై చేస్తున్నారు. కొంతమంది అయ్యే ఉంటారు, మనకు తెలియదు కదా, అయ్యే ఉంటారు మహానుభావులు, దానిలో లీనమైన వాళ్ళు. అయితే ఇప్పుడు మనకి ఏంటంటే సమస్య, ఇక్కడ ఈ బాబూజీ మహారాజు గారు రాజయోగంని ఇంప్లిమెంట్ చేశారు. వారి అంతర్గత లక్ష్యం ఏంటి అంటే, మనశ్శాంతి. వీళ్ళు మెడిటేషన్ చేస్తారు. వీళ్ళ మెయిన్ థియరీ మెడిటేషన్ చేయటం అనేది కేవలం మనశ్శాంతి కొరకు కాదు. మనకు ఎన్నో సమస్యలు ఉంటాయి, దానివల్ల ఉంటాయి. దాన్ని మనం మనస్సు శాంతపరచుకోవడం, మన కష్టాలను దూరం చేసుకుంటా పోతామని కానీ, ఆ మర్చిపోవడానికి కానీ కాదు మెడిటేషన్. మరి ఏంటి అనేది ఈ బాబూజీ మహారాజ్ గారు రాజయోగం అనే ఒక పేరుతోనే దాన్ని వివరించారు. ఇంకా ఆయన చెప్పింది ఏంటంటే, ఫస్ట్ హృదయం దివ్య చైతన్యానికి పాత్రం కావాలి. దీన్ని 3 భాగాలుగా వారు చేశారు రాజయోగాన్ని. ఈ రాజయోగాన్ని 3 భాగాలు చేశారు. అదే ఎఫికసీ అంటారు దాన్ని, సమర్థత. ఎఫికసీ రాజయోగం మార్గం. అయితే ఆయన అంటే ఏంటి, సమర్థతతో దీన్ని సాధించాలి. సమర్థత ఆయన చెప్పింది ఏంటంటే, మొదటి హార్ట్ఫుల్నెస్, తర్వాత మైండ్, ఆ తర్వాత సెంట్రల్. అంటే మన దాంట్లో హార్ట్ఫుల్నెస్లో ఉన్నది ఆత్మని మొదలు శుభ్రం చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. అదే ఆత్మని స్థానం కాబట్టి దాన్ని ఆత్మని దర్శిస్తే నీకు మొదలు అసలు ఉన్న నీ శరీరానికి మూలమైంది ఆత్మ కాబట్టి ఆత్మని మొదలు హార్ట్ఫుల్నెస్ని క్లీన్ చేయాలి, దాన్ని ప్రార్థన చేయాలి, ఆ చైతన్యాన్ని తెలుసుకోవాలని వారు కూడా చెప్పారు. మన ధర్మం చెప్పింది కూడా అంతే. మనలో అద్వైతం, విశిష్ట అద్వైతం, 3 మతాలు ఉన్నాయి కదా. ఆ అద్వైతం, ఈ 3 మతాల సారాన్ని తీసుకొని వారు ఈ యొక్క సహజ మార్గాన్ని తయారు చేశారు. ఈ సహజ మార్గం అని పేరు పెట్టడం పెట్టారు. అని ఈ బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి అందరూ భయపడతారు, అందరూ ముందుకు రారు. దీన్ని తెలుసుకుంటే కొంతమంది వెనక అనేవారు, ఇది పెద్ద విద్య, ఇది బ్రహ్మ విద్య అంటేనే అనేవారు. ఈ జ్ఞానమే బ్రహ్మజ్ఞానం, ఈ ఆత్మజ్ఞానం, దీన్ని బ్రహ్మ విద్య తెలుసుకోలేము, పిచ్చలేకపోతామని అన్న సాధ్య పెట్టడం వల్ల అందరూ భయపడి దీనికి ముందుకు ఎవరు చెప్పేవాళ్ళు తక్కువ ఉంటారు, వినేవాళ్ళు సాధ తక్కువ ఉంటారు. వినేవాళ్ళు
1,00,000 మందిలో ఒక్కరింటారు. అందుకని ఈ వీరు ఏం చేశారంటే లాలాజీ గారు తన యొక్క యోగి ట్రాన్స్మిషన్ అని ఒకటి పునరుద్ధరించి తన శిష్యుడైన రామచంద్ర గారికి దీనికి ప్రసాదం చేసి ఈయన్ని కూడా ముక్తికి తీసుకుపోయారు. పరబ్రహ్మస్వరూపంలో గుంజుకోపోయారు. అప్పుడు ఈయన రామచంద్ర గారికి బోధిస్తే ఈ రామచంద్ర గారు ఆయన్ని రాజయోగం మార్గాన్ని అనుసరించి తన శిష్యుడు ఒక ఆర్గనైజేషన్ ఎస్ఆర్ఎంసీ అని ఒక ఆర్గనైజేషన్ తయారు చేసి శిష్యులందరికీ ఈ యొక్క మార్గాన్ని బోధించారు. తన గురువు గారు చెప్పిన దాన్ని మార్గాన్ని అదే ఎఫికసీ రాజమార్గం ఆయన చెప్పింది. దాన్ని ఈయన ఇంప్లిమెంట్ చేశాడు శిష్యుడు. ఈయన కూడా రామచంద్ర గారు సార్. ఈయన పేరు మీద ఆ గురుగారి పేరు మీద రామచంద్ర మిషన్ నడిపి ఈయన దాన్ని బాగా సిస్టమ్ని ఏర్పాటు చేసి పైకి తీసుకొచ్చాడు. అయితే ఈ వీళ్ళు కూడా మొదలు హార్ట్ఫుల్నెస్లోనే మొదలు ఆత్మ హార్ట్ మీదనే ధ్యానం చేయాలి. మొదలు దాన్ని క్లీన్ చేయాలి. హార్ట్ని మన హార్ట్ చేసి ఆత్మను అంటాం. అదే వాళ్ళ హార్ట్ ఆత్మ అంటాం. మనం గహనం కూడా అంటాం. హృదయాకాశం అంటాం. మనం వాళ్ళు హార్ట్ఫుల్నెస్ అని వాళ్ళు ఈజీగా పెట్టుకున్నారు. వాళ్ళు దీన్ని సహజ మార్గంలో ఈజీగా అర్థమయ్యేటట్టుగా వాళ్ళు పెట్టుకుని జనానికి భయపడ కన్ఫ్యూజ్ కాకుండా సహజమైన మార్గధోరణిలో వాళ్ళు ఆయన శిష్యుడిని పైకి తీసుకుపోతున్నారు. మనలాగానే పరబ్రహ్మస్వరూపం వాళ్ళు పరబ్రహ్మస్వరూపంలో పోయేవాళ్ళే. మనం పరబ్రహ్మస్వరూపంలో పోయే మన సనాతన ధర్మం వేరే మార్గంలో పోతున్నాం. వాళ్ళు దీన్ని తీసుకొని వాళ్ళు ఒక ఎస్ఆర్ఎంసీ అని ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకొని ఎన్నో పార్టీలు వస్తాయి. ఒక్కొక్క సిద్ధాంతం ఒక్కొక్కరు పెట్టుకొని వాళ్ళు కొన్ని సిద్ధాంతాలు పెట్టుకొని వాళ్ళు పైకిపోతున్నారు. అయితే మొదలు ఏం చేయాలి? ఆయన చెప్పింది ఏంటంటే దివ్య చైతన్య మొత్తం ఈ హార్ట్ఫుల్నెస్ మొదలు మనస్సును ధ్యానం చేయాలి. హార్ట్ని బాగా ధ్యానం చేస్తే మనస్సు ధ్యానం చేయాలి. దాన్ని క్లీన్నెస్ చేయాలి. బుద్ధి అప్పుడు కానీ బుద్ధి మంచిగా మనసు ఈ అన్నీ కూడా ఆత్మ ఒక రకమైన క్లీనింగ్ అయిపోతాయి. వాళ్ళ దాని ప్రాసెస్లో ఉంది క్లీనింగ్. మెడిటేషన్ చేస్తే ఈ ఆలోచనలు ఇవన్నీ కొద్దిగా అసలు మెడిటేషన్లో మొదలు అన్ని ఆలోచనలు వస్తాయి. తర్వాత కొద్దిసేపు తర్వాత ఆలోచనలు పోతాయి. తర్వాత శాంతి ఏర్పడుతుంది. ఆ తర్వాత ఆత్మ పవర్ కనపడుతుంది. ఒక కాంతి వస్తుంది. ఆ కాంతి ద్వారా గురువు ఇచ్చిన కాంతి ద్వారా వారు చైతన్యాన్ని పొందుతారు. మనకు ఇచ్చేది ఇక్కడ శంకరాచార్య గారి జ్ఞాన బోధతోనే మనకు చైతన్యం వస్తుంది. మనకు ఈ వేరే గురువు లేదు. మనకు శంకరాచార్య వారే గురువు. వారే జ్ఞాన స్వరూపంతోనే మనకు జ్ఞానం అనే కాంతి మనకు ఆటోమేటిక్గా వస్తుంది. ఆయన ఇస్తారు మనం ఆయన ద్వారా మనం పోయేవాడు. వీళ్ళ గురువు ఆయన యోగి ట్రాన్స్మిషన్ కాంతి ఇస్తే ఆ కాంతి ద్వారా వీళ్ళు ఈ హట్టుని మొత్తం క్లీన్ చేసుకొని ప్రేయర్ కూడా చేస్తారు. మన ప్రార్థన కూడా చేసి వాళ్ళు ప్రేయర్ అంటే అహంకారాన్ని తగ్గించుకుంటారు. ప్రేయర్ చేసి అహంకారాన్ని తగ్గిస్తారు. కాబట్టి వాళ్ళకి మెడిటేషన్ ఉంటుంది, మనలాగానే ప్రేయర్ ఉంటుంది, క్లీనింగ్ ఉంటుంది. ఫస్ట్ మెడిటేషన్, క్లీనింగ్, ప్రేయర్ ఈ మూడింటిని పెట్టారు గురుగారు. వారు 3 పద్ధతులు పెట్టారు. పెట్టి హట్టుని మొదలు ధ్యానం చేసి పైకి మైండ్ స్థానానికి పోతారు. ఇక్కడ ఒక 5 స్థానాన్ని హట్టులో 5 స్థానాన్ని కేంద్రీకరింపజేశారు. 5 పాయింట్స్, 5 వలయాలుగా దాన్ని తీసుకొని 5 వలయాల్ని శుద్ధి చేయాలి. దీన్ని శుద్ధి చేస్తే క్లీనింగ్ అనమాట. శుద్ధి చేస్తే అప్పుడు నీకు హట్టుబుల్లో నుండి ఆ కాంతి నీకు శుభ్రమైపోతుంది. మన ఇల్లు ఎంత చండాలంగా ఉందో అట్లా లోపల
హత్తు మొత్తం కూడా మన పొరలు పంచకోశాలు ఈ యొక్క మనసు సంకల్పాలు ఎప్పుడు అంత గందరగోళంగా ఉంది. ఆత్మశుద్ధి లేకనే మనకు జ్ఞానం రావట్లేదు. అదే మన స్వామి చెప్పింది. ఇక్కడ ఈ గురువు గారు చెప్పింది కూడా అది. మన క్లీన్ మెడిటేషన్ ఆలోచన చెయ్యి. నీ యొక్క మెడిటేషన్ చేస్తే నీ ఆలోచనలు వస్తుంటాయి మనస్సు వల్ల. తర్వాత బుద్ధి వల్ల అవన్నీ క్లీనింగ్ ఎందుకు వస్తున్నాయి నీకు ఆలోచనలు? లోపల క్లీన్నెస్ లేదు, అందుకని క్లీనింగ్ చేయమన్నారు. తర్వాత ఇంత మెడిటేట్ చేసుకుంటూ క్లీనింగ్ చేసుకుంటూ పోతే నీకు ఆత్మ చైతన్యం ఒక పవర్, డివైన్ పవర్ వస్తుంది. ఆయన యోగి ట్రాన్స్మిట్ గురువుగారి పవర్ అప్పుడు నీకు అందుతుంది. శుద్ధమైపోతే ఆయన పవర్ అందుతుంది. అప్పుడు నీకు ఆత్మ చైతన్యం అన్నం వచ్చేటమాట. ఆయన ఆత్మ నుంచి వచ్చింది చైతన్యమే నీకు పవర్. దాన్ని యోగి ట్రాన్స్మిషన్ పవర్ అంటారు. ఆయన గురువు గారి దగ్గర నుంచి, రామచంద్ర గారి దగ్గర నుంచి, వారి గురువు నుంచి వీరికి ట్రాన్స్మిషన్ అవుతుంది కాంతి. ఆ చైతన్యం ద్వారా ఆత్మదర్శన, ఆత్మజ్ఞానాన్ని వాళ్ళు తెలుసుకుంటారు. ఈ బాబుజీ రాజే యొక్క ప్రభావ, ఎఫికసీ, దాని యొక్క సమర్థత, రాజయోగ గొప్పది. ఆ రాజయోగ సాధనలోని ఇవన్నీ ఆయన చెప్పాడు. దీని అంతా స్థాపించిపోయాడు. ధ్యానం వల్ల హృదయాన్ని శుద్ధి చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పింది క్లీనింగ్ సంస్కార భారాన్ని తగ్గిస్తుంది. ఈ క్లీనింగ్ చేసుకుంటే ఏమవుతుంది? మొత్తం సంస్కార భారం, ఇల్లంతా ఒక సంస్కార భారం ఏర్పడుతుంది. శుద్ధి ఏదైనా మనం నీట్నెస్ పెట్టుకుంటే మనకు ఒక రకమైనటువంటి మనం పద్ధతి గల మనుషుల లెక్క మనం సంస్కారవంతులు అవుతాం. ఇందుకు అసంస్కార బంధనాలు మనస్సు చేసే చెత్త అంతా పేరుకుపోయింది. ఎవరికైనా అంతే పేరుకుపోయి దీని అంతటినీ ఈ మన బంధనాలను అంత చెత్త చెదారం ఉన్నారు వాళ్ళు, దాన్ని క్లీన్ చేసుకుంటున్నారు. మన బంధనాన్ని జ్ఞానం చేత తీసేస్తారు. అక్కడి నుంచి అహంకారం పోతుంది. మొత్తం క్లీనింగ్ చేసుకుంటూ పోతే ఆత్మ పోతే ఈ బంధనాలన్నీ తొలగిస్తూ పోతే అప్పుడు ఏమవుతుంది? ప్రాణాహుతి అంటారు చైతన్యం, అది ప్రసారం అవుతుంది వారి యొక్క గురువుగారి యొక్క ఆత్మ చైతన్యం నుంచి. అప్పుడు సాధకుడు క్రమంగా నేను శరీరం కాదు అని తెలుసుకుంటాడు. ఆ యొక్క డివైన్ పవరు, ఆ యొక్క కాస్మిక్ పవరు, ఆ డివైన్ పవరు, అదే ఆత్మ చైతన్యం. ఆయన వాళ్ళ ప్రాణాహుతి అంటారు. ఆ ప్రాణాహుతి పవర్ రాగానే అప్పుడు వీళ్ళకి ఈ మెడిటేషన్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే నీ ఇన్నాళ్ళ బట్టి అప్పుడు చైతన్యం వస్తుంది. చైతన్యం వచ్చి నేను శరీరాన్ని కాదు, నేను అన్న స్థితి వచ్చి నేను స్థితిని, ఏ స్థితిని? సాక్షిభూతుని మాత్రమే. మన వరుసనే అక్కడ ఆ గురువు గారు చెప్పారు. అది ఏపిక సమర్థత యోగికుడు చెప్పగా ఇందాక. అయితే అప్పుడు నీ సాక్షిని, చైతన్య స్వరూపం, నా ఆత్మ చైతన్యం, నీ సాక్షిని అని ఆ చైతన్యం ద్వారా వాళ్ళు తెలుసుకుంటారు. నీ శరీరం కాదని. అంటే ఆత్మ వైపు వాళ్ళ ప్రయాణం మొదలు పెడతారు. హృదయంలో ఉన్న ఆత్మని అప్పుడు దర్శిస్తారు. సాక్షి కూడా పరమాత్మ కృపలో ఆ విధంగా ఆత్మ చైతన్యం పోతే ఆత్మ చైతన్యం దర్శించుకుంటారు. కొన్నాళ్ళు సాధన చేస్తారు. రోజు ఉదయం మధ్యాహ్నం 3 పూటలు దాన్ని చేయాలి. ఒకసారి క్లీనింగ్ చేయాలి మధ్యాహ్నం పూట, మన సాయంకాలం పూట ప్రేయర్ చేయాలి. ఇవన్నీ మార్గాలు ఎంత చేస్తే వాళ్ళకి నేను శరీరం కాదు, నేను బుద్ధిని కాదు, నేను మనసును కాదు, నేను ఆత్మ చైతన్యాన్ని, ఆత్మ సాక్షిభూతుని తెలుసుకుంటారు. అంటే ఆత్మజ్ఞానం ఉద్భవిస్తుంది. ఇది కేవలం తత్వచర్చ కాదు వాళ్ళు చేసేది. ఇది వాళ్ళ ఉదయం లోపల జరిగేటువంటి ఒక పరివర్తన, మార్పు ఈ మెడిటేషన్ వల్ల జరుగుతుంది. మనం జ్ఞానం ద్వారా నేర్చుకుంటున్నాం. వాళ్ళు ఫిజికల్గా మెడిటేషన్ ధ్యాన మార్గంలో వాళ్ళు నేర్చుకుంటున్నారు. అంతే తేడా. ఈ శ్లోకంలో ఉదయం అంటే ప్రపంచాన్ని నేను చూస్తున్నాను.
మనస్సును నేను ప్రపంచాన్ని నేను చూస్తున్నాను, ఈ మనస్సును గమనిస్తున్నాను, బుద్ధిని గమనిస్తున్నాను. కానీ నన్ను మరొకరు తెలుసుకోలేదు. అంటే నా ఆత్మ, నన్నుంటే ఇక్కడ ఆత్మ, నా ఆత్మని ఇంకోటేది నేను నా ఆత్మ ప్రపంచకాన్ని చూస్తుంది, ఈ మొత్తం మనస్సును గమనిస్తుంది, బుద్ధిని చూస్తుంది, శరీరాన్ని చూస్తుంది. కానీ అవేవి నన్ను చూడడం, నా ఆత్మ అవేవి చూడదు. నా ఆత్మే ప్రకాశవంతం, నా ఆత్మే చైతన్యం, నా ఆత్మే చిదాకార చిదాకాశ చైతన్య స్వరూపం, అదే ఆత్మస్వరూపం. వేదాంతం చెప్తుంది స్వయం ప్రకాశం అయినటువంటి ఉన్నటువంటి ఆత్మను తెలుసుకో, ఆ చైతన్యవంతమైన ఆ పరబ్రహ్మాన్ని తెలుసుకొని. సహజ మార్గం ఏం చెప్తుందంటే ఆ స్వయం ప్రకాశాన్ని, ఆ చైతన్యాన్ని ఈ హృదయంలో ఉన్నది కదా ఆత్మరూపంలో, వాళ్ళ ఆత్మని పిల్లలు హృదయంలో ఉన్న దాన్ని ఒక స్వయం ప్రకాశం అంటారు వాళ్ళు. అదే ఆత్మ మనం అంటాం, ఆత్మ ప్రకాశం. ఆ ఉదయాకాశంలో వెలుగుని నువ్వు చూసి అదే చైతన్యం, దాన్ని అనుభవించు అని వాడు చెప్తారు. నీ కనపడినటువంటి ఇంతవరకు నువ్వు శరీరము, బుద్ధి, మనసు ఇవి అనుకున్నావు. కానీ ఇప్పుడు నువ్వు మెడిటేషన్ వల్ల నీ యొక్క ఈ యొక్క ప్రార్థన, మెడిటేషన్, క్లీనింగ్, ఈ సంస్కారాల వల్ల అన్నీ తెలిగిపోయినాయి. కాబట్టి నీ ఆత్మ చైతన్య ప్రకాశం నీ హృదయంలో ఉన్నది, దాన్ని సందర్శించి అనుభవించు. అదే నీకు ఆనందం, మహదానందం. అప్పుడు నీకు ఆత్మజ్ఞానం వస్తేనే ఆనందం ఎవరికైనా. మన దాంట్లో కూడా అంతే, మంది కూడా అంతే. బాబుజీ ఈ రాజు ఏం చెప్పిందంటే అనుభవాన్ని దైవ సమర్పణగా విక్షింపజేయి, ప్రేయర్ చేయి. నువ్వు అనుభవించమన్నాడుగా, ఆ అనుభవాన్ని దైవ సమర్పణగా వికసింపజేయి. దైవాన్లోకి దాన్ని ఆ డైవర్ట్ చేయి. ఆనందం ఎక్కడి నుంచి వచ్చిందని కనుక అది పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అక్కడికి పోయి దానిలోకి డైవర్ట్ చేసి వికసింపజేసి దాన్ని డైవర్ట్ చేయమన్నారు. ఎక్కడ సెంటర్కి డైవర్ట్ చేయమన్నారు. మైండ్లో ఆత్మలో నుంచి మైండ్ బ్రహ్మాండం అన్నమాట. అది దైవ సమర్పణ చేయమని. ఇకపోతే ఇది మన ఇవాటి ఎపిసోడు. ఇందులో కొద్దిగా ఎస్ఆర్ఎంసీ సీఎం కూడా మనం చెప్పుకుందాం అనుకున్నాం కదా. వాళ్ళు కూడా ఏం చెప్పారంటే ఈ శ్లోకం చెప్పింది, చూసేవాడు, తెలిసేవాడు, అనుభవించేవాడు వేరొకడు కాదు. చూసేవాడు, ప్రకాశించేవాడు అంతా ఆత్మ చైతన్యమే, జీవుడే బ్రహ్మస్వరూపుడు అని అన్నారు వాళ్ళ గురువు కూడా. అజ్ఞానం మాత్రమే భేదం కనిపిస్తుంది, అజ్ఞానం వల్ల మాత్రమే ఈ భేదాలని మనం చెప్పిన సూత్రాలే వాళ్ళు ఆ గురువు చెప్పారు. జ్ఞానం కలిగినప్పుడు నువ్వు అహం బ్రహ్మాస్మి అయిపోతావు. అది ఆయన మూడు సిద్ధాంతాలు చెప్పాను కదా. ఒకటి సాధకుడు మొదట నేను శరీరం అనుకుంటాడు, తర్వాత ఈ శరీరాన్ని అది ఎంత అనుకుని ఆ మెడిటేషన్ వల్ల వాడి ఇదంతా చెప్పుకోవడం. అయ్యే మార్గాలు, మూడు మార్గాలు. ఉదయం ఆత్మ హార్ట్ఫుల్నెస్, మైండ్నెస్, సెంటర్ పోవటం, అదే ఇది సహజ మార్గం. ఇకపోతే వాళ్ళు కూడా ఏమంటారంటే వాళ్ళు కూడా ఆ గురుగారు చెప్పేది కూడా ఏంటంటే సహజ మార్గం అత్యంత విలువైంది మనస్సు. ఈ స్వతంత్రంగా పనిచేయదని ఆ గురువుగారు కూడా చెప్పారు. బుద్ధి స్వతంత్రంగా పనిచేయదు, బుద్ధి కూడా స్వతంత్రంగా జ్ఞానం ఇవ్వదు, పనిచేయదు. హృదయం స్వతంత్రంగా పనిచేయదు, నీ కళ్ళు కూడా నీ శరీరం ఏది పనిచేయదు. దీని అన్నిటికీ వెనుక ఒక చైతన్య ప్రవాహం ఉంది, అదే ఆత్మ చైతన్యం. వాళ్ళ ఆత్మ అనే పేరు చెప్పకుండా నీ హృదయంలో హట్టులో ఉంది, అది శుద్ధి చేసుకుంటే ఆ చైతన్యం కనపడుతుందని
చెప్పారు. అదే మనకు ఈ ఉదయంలో ఉన్న దివ్య చైతన్యాన్ని నువ్వు గ్రహించాలి. ఆ ఉదయం అదే ఆత్మ ప్రకాశం. సహజంగా అప్పుడు నీకు వస్తుంది. దానివల్ల పోతుంది. దీనికి స్వామి నువ్వు నీ అహంకారం పోతుంది కదా, ఆత్మ చైతన్యం ద్వారా ఆ డివైన్ పవర్ స్వామి అప్పుడు ఇస్తాడు. ఆ సమర్పణ నుంచి నువ్వు దైవైక్యతను ప్రకాశించాలి. అదే మాట చెప్పాడు. ఇక దీన్ని ఇంగ్లీష్లో ఏం చెప్పారంటే, ద ఎసెన్స్ ఆఫ్ దిస్ శ్లోక ఈజ్ దట్ కాన్షియస్నెస్. ద ఎసెన్స్ ఆఫ్ ద శ్లోక ఈజ్ దట్ కాన్షియస్నెస్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ perception. Perception, all perception, thought and awareness. According to Sahaja Marga, meditation is not an effort. It is not an effort meditation. Create spirituality is not effort to it is create spirituality. Meditation is creating the spirituality, but a process of uncovering divinity already present in the heart. Divinity already present in the heart. It is a process uncovering, previous uncovering the divinity. మనం గుర్తించలేటువంటి ఆత్మనే ఆల్రెడీ ప్రజెంట్ ఇన్ ద హార్ట్. దాన్ని నువ్వు తెలుసుకోవాల్సిందిగా చెప్పారు. ఈ మెడిటేషన్ ఈ యొక్క 3 మార్గాల ద్వారా Babuji Maharaj emphasized that the heart is the field of spiritual evolution. Heart is the spiritual evolution. Spiritual evolution. A complete spiritual evolution. Heart. That is called Atma in our subject. Through meditation, you will get the field of spirituality. How to ante meditation 1, cleaning, prayer, pranahuti. The 4 subjects are he has stored for spiritual evolution. The seeker gradually moves from body consciousness to soul consciousness. By these 4 subjects, the person will gradually move towards consciousness of the soul from body consciousness. He will transfer his mind and everything. He is not involving in the body. He is traveling towards the soul. At first, he feels, the Abhyasi feels, I am meditating. Later, I am observing my thoughts. Tata, still deeper meditation, the observing self is dissolving in the divine presence. That is called a Atma, divinity from their Guru. This is the transformative efficacy. Transformative efficacy of Babuji Raja Yoga. Babuji Raja Yoga, that is called efficacy, transformation. The goal is not merely peace of mind. The goal is not merely peace of mind. Our goal is not for peace of mind. For what purpose? But the awakening of the heart. Awakening of the heart. Our goal is awakening of the heart to know the Atma Chaitanya. His highest divine potential. To know the highest potential of divine. That is called Atma. The spiritual growth occurs when the individual consciousness becomes aligned with the divine will. That is the final.
the spiritual growth. We are developing the daily meditation, we will get the spiritual development. Then occurs when individual spiritual consciousness becomes aligned with the divine will. Divine, we will go to Atma. Atma means Parabrahma. This is the summary of the Sahaja Mark. Swasti. Om Namo Shivaya.